సింగమల అడవికి పక్కనే ఒక పెద్ద దయ్యాల దీవి ఉండేది. అక్కడ చాలా దయ్యాలుండేవి. అక్కడ ఒకరోజు ఒక రెండు చిన్న దయ్యాలు కొట్లాడుకుంటూ ఉన్నాయి. అందులో ఒకటి నీకన్నా నేనే గొప్ప అంది. అప్పుడు మరో దయ్యం కాదు కాదు నీకన్నా నేనే చాలా గొప్ప అంది. ఆ రెండు దయ్యాలు కూడా నేనే గొప్ప అని కొట్లాడుకుంటూ ఉన్నాయి. అంతలో అక్కడికి వాటికన్నా కూడా చాలా పెద్ద దయ్యం వచ్చింది. అప్పుడు పెద్ద దయ్యము చాలు చాలు, ఎందుకు మీరు అలా కొట్లాడుకుంటున్నారు, ఏంటి మీ సమస్య అని అడుగుతుంది చిన్న దయ్యాలని. చిన్న దయ్యం చెప్పిందంతా విన్నటువంటి పెద్ద దయ్యము కాసేపు ఆలోచించి, సరే మీకు నేను ఇప్పుడు ఒక మంచి కథ చెబుతాను, ఆ కథ విన్న తర్వాత మీలో ఎవరు గొప్ప అనేది నేను నిర్ణయిస్తాను అని చెప్తుంది పెద్ద దయ్యం. ఇక్కడికి దగ్గరలోనే ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవి పేరు సింగమల అడవులు. ఆ అడవుల్లో రకరకాల జంతువులు, పక్షులు అన్నీ కలిసి జీవిస్తూ ఉంటాయి. ఏ అడవిలో అయినా ఒక రారాజు ఉంటాడు. ఈ అడవిలో కూడా ఒక రాజు అంటే ఒక సింహం ఉండేది. అది చాలా మంచిది. అది చాలా ముసలదైపోయింది. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క రెండు కూడా మంచి మిత్రులుగా ఉండేవి. సింహము చాలా ముసలిదైపోవడంతో రోజు వేటకు వెళ్ళలేదు. అందుకని ఒకరోజు నక్క, ఒకరోజు కాకి ఈ రెండు కలిసి వేటకు వెళ్ళి సింహానికి ఆహారం తెచ్చిపెడుతూ ఉండేవి. ఒకరోజు కాకి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక ఎడారిలో ఒక ఒంటరిగా కనిపించింది. వెంటనే కాకికి ఒక ఆలోచన వచ్చింది. అది పరుగున సింహం దగ్గరికి వచ్చి, ఇక్కడికి దగ్గరలో ఉండే ఒక ఎడారిలో ఒక ఒంటరిగా కనిపించిందని, దానిని తింటే చాలా రోజుల వరకు ఆకలి అనేది లేకుండా ఆహారాన్ని సంపాదించుకోవచ్చని సింహంతో అంటుంది కాకి. కాకి చెప్పిందంతా విన్నటువంటి సింహానికి, నక్కకి కాకి ఆలోచన బాగా నచ్చింది. కాకి చెప్పినట్టుగా సింహము, నక్క రెండు కూడా కాకినే అనుసరిస్తూ ఆ ఎడారి దగ్గరికి వెళ్ళాయి. ఆ ఎడారిలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఇసుకంతా చాలా వేడిగా ఉంది. ఎప్పుడైతే సింహము, నక్క రెండు కూడా ఆ ఒంటెని తినాలనే దురుద్దేశంతో ఆ ఎడారిలోకి వెళ్ళగానే ఆ వేడికి ఆ సింహము, నక్క కాళ్ళు మల్లమలా మాడిపోతున్నాయి. ఆ వేడిని తట్టుకోలేక సింహము, నక్క కూడా లబోదిబోమని అరుస్తున్నాయి. వాటి బాధ చూడలేనటువంటి కాకి ఒంటి దగ్గరికి వెళ్ళి, నా మిత్రులిద్దరిని నీ మీద ఎక్కించుకొని వాళ్ళిద్దరిని అడవిలో దింపితే నీకొక మంచి బహుమానం ఇస్తామని ఒంటితో అంటుంది కాకి. ఒంటె మంచి మనసుతో సింహాన్ని, నక్కను తన వీపు మీద ఎక్కించుకొని సింహం గుహ వద్దకు తీసుకువచ్చి విడిచిపెడుతుంది. ఒంటె చేసిన సహాయానికి ఎంతో సంతోషించినటువంటి సింహము ఒంటెని తన మిత్రుడిగా చేసుకుంటుంది. ఆ రోజు నుంచి ఒంటె కూడా వారితో పాటే ఆ అడవిలో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇది ఏమాత్రము నచ్చనటువంటి కాకికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కాకి నక్క దగ్గరకు వెళ్ళి తన మనసులో అనుకుంటున్నవన్నీ నక్కతో చెప్తుంది. నక్కకు కూడా కాకి ఆలోచన బాగా నచ్చుతుంది. వెంటనే ఇవి రెండూ కలిసి సింహం దగ్గరకు వెళ్తాయి. అప్పుడు సింహంతో కాకి ఇలా అంటోంది, చూడు మిత్రమా, నీకు చాలా ఆకలిగా ఉందని మాకు తెలుసు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆహారం లభించడం లేదు. కాబట్టి ముందుగా నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో అని అంటుంది కాకి. అప్పుడు నక్క కూడా కాకి చెప్పినట్టుగానే, వద్దు మిత్రమా, కాకి చాలా చిన్నది, నీ కడుపు నిండదు, కాబట్టి నన్ను చంపుకొని తిను, నీ ఆకలి కొంతైనా తీరుతుంది అంటుంది నక్క. నక్క చెప్పిన మాటలు, కాకి చెప్పిన మాటలు విన్నటువంటి ఒంటెకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు వెంటనే ఒంటె సింహంతో ఇలా అంటోంది, చూడు మిత్రమా, వీళ్ళిద్దరూ కూడా చాలా చిన్నవాళ్ళు, వీళ్ళని తింటే నీ ఆకలి ఎంత మాత్రమో తీరదు, కాబట్టి మీ ముగ్గురు కూడా నన్ను చంపి తినండి, మీ అందరి ఆకలి కూడా తీరుతుంది అంటుంది ఒంటె. కాకి, నక్క మాటల్లోని అర్థాన్ని గ్రహించినటువంటి సింహానికి ఒక ఆలోచన వస్తుంది.
సరే అయితే ముందుగా చిన్న జీవి నుంచే మొదలు పెడతాను. ముందుగా కాకిని రమ్మంటుంది. తర్వాత నక్కను కూడా రమ్మంటుంది. సింహం అన్న మాటలకు ఊహించినటువంటి కాకి, నక్క కూడా అక్కడి నుంచి తుర్రుమని పారిపోతాయి. ఆ రోజు నుంచి ఒంటె, సింహము రెండూ కూడా ఎంతో స్నేహంగా ఉంటాయి. సింహానికి ఒంటె రోజు ఆహారం తెచ్చి పెడుతూ ఉండేది. అప్పుడు పెద్ద దయ్యము చిన్న దయ్యాలతో ఇలా అంటుంది, దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? నేనే గొప్ప, నేనే గొప్ప అని మనము కాదు అనుకోవాల్సింది. మనల్ని చూసి ఇతరులు చెప్పాలి. గొప్పతనము, గౌరవము, ప్రేమ, కీర్తి అనేవి మన వయసుని బట్టో లేక ఇతరుల నుంచి మనము లాక్కునేవో కాదు. అవి సంపాదించుకోవలసినటువంటివి. మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టే ఇతరులు మన గొప్పతనాన్ని గుర్తిస్తారు. కాబట్టి మీలో మీరు గొడవ పడకుండా నలుగురికి మంచి చేస్తూ, మేలు చేస్తూ మీ గొప్పతనాన్ని పెంచుకోండి. కాకి, నక్క రెండూ కూడా వాటి దుర్బుద్ధితో అవి వాటి స్థాయిని తగ్గించుకున్నాయి. ఒంటె తన గొప్ప మనసుతో తన స్థాయిని ఇంకా పెంచుకుంది. కాబట్టి మన ఆలోచన విధానమే మన స్థాయిని పెంచుతుంది. మన ఆలోచనలు ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలోనే ఉండాలి. పెద్ద దయ్యం చెప్పినటువంటి కథ, అది చెప్పినటువంటి మాటలు అన్నీ విన్న తర్వాత చిన్న దయ్యాలకి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసి వస్తుంది. ఆ రోజు నుంచి అవి మేమే గొప్ప అనే మాటను పక్కన పెట్టి అందరికీ సహాయం చేస్తూ ఉండేవి.